హలో అండి. ఈరోజు మనం ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్క్ వెళ్తున్నామండి. ఇది చాలా చాలా బాగుంటుంది, వెళ్దాం పదండి. చూడండి, ఇది వేస్ట్ మెటీరియల్తో తయారు చేసిన ఫిష్ అనమాట. అయితే అన్నీ కూడా చూడండి, బకెట్స్ కానీ చీపుర్లు అన్నీ ప్రతిదీ ఐటమ్ యూజ్ చేశారనమాట. రియల్లీ అమేజింగ్ క్రియేషన్ అండి ఇది మాత్రం. ఈ జూ అండి చాలా పెద్దది, 176 ఎకరాల్లో కట్టిన జూ అనమాట. చూద్దాం రండి. స్వాన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. జూ అండి వింటర్స్లో అయితే మాత్రం 9:30 to 4:30 వరకు ఉంటుందండి. అదే సమ్మర్లో కనుక అయితే 8:30 to 12:30 అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి 2 to 4:30 అనమాట. అంటే మధ్యలో ఏంటంటే వాళ్ళు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఇది మనం ఆన్లైన్ టికెట్స్ అనండి, డైరెక్ట్గా వెళ్ళటానికి ఉండదు. అయితే టికెట్ వచ్చేసరికి 40 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకైతే 20 రూపీస్ అనమాట. మీకు ఆన్లైన్లో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ కొంతమంది ఉంటారు జూ దగ్గరే. వాళ్ళు డబ్బులు తీసుకుని మీ దగ్గర 50 రూపీస్ తీసుకుని వాళ్ళు అంటే మనకి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసి ఇస్తారనమాట. బ్లాక్ స్వాన్ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గానండి జూ చూడాలనుకున్న వాళ్ళకి అక్టోబర్ నుంచి మార్చి లోపలే బాగుంటుందండి వెదర్ వైజ్. ఎందుకంటే సమ్మర్స్లో అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ సమ్మర్ ఉంటుంది కాబట్టి చూడలేరు. అసలు ఈ యానిమల్స్ కూడా బయటకు రావండి, ఎందుకంటే ఆ వేడికి అన్నీ లోపలే ఉంటాయి కాబట్టి మనం వెళ్ళినా కూడా అంటే పెద్ద యూజ్ ఉండదు అనమాట. అందుకని సీజన్ చూసి రండి. ఇక్కడండి మేము అంటే పర్ హెడ్ 70 రూపీస్ తీసుకుని మేము కార్ట్లో ఎక్కామన్నమాట. వీళ్ళు ఏంటంటే దగ్గర దగ్గర ఉన్న ఏరియాస్లో మన డ్రాప్ చేస్తారు. మీరు మామూలుగా నడిచెళ్ళాలనుకున్న వాళ్ళకి నడిచెళ్ళొచ్చు. ఈరోజు వెదర్ అయితే ప్లెజెంట్గా ఉందండి, ఎందుకంటే క్లౌడీగాను ఉంది. కొంచెం ఏంటి అక్కడక్కడ రెయిన్ పడుతుంది. అంటే ఒక జూలో కూడా అన్ని ఏరియాస్లో పడకుండా అక్కడక్కడ పడుతుంది జల్లులు. చాలా బాగుందనమాట. మాకైతే చూడటానికి చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది అంటూ ఉంటారు జూలో యానిమల్స్ని పెడితే పాపం వాటిని అంటే ఒక జైల్లో పెట్టిన ఫీలింగ్ వస్తే ఫ్రీడమ్ ఉండదని చెప్పి. నాకైతే అలా అనిపించలేదండి, ఎందుకంటే టైగర్స్ ఇదంతా కూడా ఒక ఏరియాలో పెట్టారు, వీటిని ఒక ఏరియాలో పెట్టారు. మీరు చూడండి, ఓపెన్ సఫారీలోకి వెళ్తే డైరెక్ట్గా అంటే ఈ టైగర్స్ ఇవన్నీ వీటిని అటాక్ చేస్తాయి. చాలా ఇన్నోసెంట్ యానిమల్స్ కదా, డీర్స్ని, వీటిని చూస్తే చాలా జాలేస్తుంది అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి జూలో ఏంటంటే వీటిని సపరేట్గా ఉంచుతారు కాబట్టి ఈ ఫ్యామిలీ అంతా ఉన్నాయి కాబట్టి అవి ఫ్రీగానే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ప్రాణానికి కూడా సేఫ్ ఉంటుంది కాబట్టి వీటికి టెన్షన్ ఉండదు. అదే నేషనల్ పార్కుల్లోకి అంటే మీ ఓపెన్ పార్కుల్లోకి వెళ్తే మాత్రం ఒకదాన్ని ఒక అటాక్ చేస్తూ ప్రతిరోజు దినగండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది యానిమల్స్కి. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాయని నేను ఫీల్ అవుతాను జూలో. ఇవి చూడండి గున్న ఏనుగులు అంటారు చూడండి. ఇది వాటర్లో ఉంటాయి అన్నమాట. నీళ్ళలో నుంచి అసలు ఈ కదలటం లేదు చూడండి. నెక్స్ట్ మనం వచ్చేసరికి బర్డ్స్ శాంక్చురీలోకి వచ్చామండి. ఇక్కడ లోపలంతా చాలా బాగుంటాయి బర్డ్స్, రకరకాల వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూడండి.
ఇక్కడికండి పిల్లలు వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే ఇన్ని కలర్ఫుల్ బర్డ్స్ నేనైతే థాయిలాండ్లో చూశాను, అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మ్యాక్సిమం అయితే ఇక్కడ పెట్టారు, ఇక్కడ కూడా అంతా. కాకపోతే లోపలంతా కూడా ఇది పెట్టారనమాట, ఫెన్సింగ్, గ్లాసెస్ పెట్టున్నాయి కాబట్టి మనకు క్లియర్గా కనిపించట్లేదు అది. ఇక్కడ పికాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయండి. అసలు ఒక్కటైతే పురిప్పింది, ఆ టైంలో నాకు వీడియో తీయటానికి నేను మిస్ అయ్యాను అనమాట. చాలా బాగుంది, అలా పురిప్పి డాన్స్ చేసింది ఒక నెమలైతే మాత్రం. జస్ట్ 1 సెకండ్లో అది నేను మిస్ అయ్యాను అది వీడియో తీయటానికి. ये क्या है भाई? भेड़िया। छोटे से दो खेल रहे। टाइगर। पीछे।
बोला बंगाल टाइगर जय। ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వాళ్ళు చక్కగా రావచ్చండి. ఇక్కడ మామూలుగా పొద్దున్నే 8:30 to 12:30 ఆ టైంలో మీరు ఆ స్లాట్లో చూసుకోవచ్చు వచ్చి. అయితే ఫ్రైడే అయితే సెలవు ఉంటుంది. ఇంకా నేషనల్ హాలిడేస్ అన్నీ కూడానండి ఈ పార్క్ బంద్ ఉంటుందన్నమాట. మరి ఎలా ఉంది ఇది, మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.